పార్వతీపురం మున్సిపాలిటీ అభివృద్ధిని కాంక్షిస్తూ రాష్ట్ర పురపాలక మరియు పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయచంద్రతో కలిసి విస్తృత పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణంలోని త్రాగునీరు, డ్రైనేజీ మరియు రహదారుల అభివృద్ధిపై ఉన్నతాధికారులు మరియు ప్రజాప్రతినిధులతో మంత్రి కీలక సమీక్ష నిర్వహించారు. సమీక్ష అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇవ్వాలనే ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ఈ నియోజకవర్గానికి భారీగా నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. పట్టణాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, ఎమ్మెల్యే విజయచంద్ర కోరిన విధంగా పట్టణంలోని ఒక ముఖ్యమైన పార్కును మోడల్ పార్కుగా తీర్చిదిద్దేందుకు తక్షణమే ₹1 కోటి నిధులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర మాట్లాడుతూ 1959లో మున్సిపాలిటీగా ఏర్పడిన పార్వతీపురం జిల్లా కేంద్రంగా మారినప్పటికీ ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెనాలి, అమలాపురం తరహాలో ఈ పట్టణాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం స్పెషల్ గ్రేడ్లో ఉన్న ఈ మున్సిపాలిటీని తదుపరి గ్రేడ్కు పెంచాలని మంత్రికి విన్నవించారు. అలాగే బొబ్బిలి, పలాస మున్సిపాలిటీలతో కలిపి మంజూరైన సుమారు ₹192 కోట్ల భారీ తాగునీటి ప్యాకేజీ ద్వారా పట్టణ ప్రజల నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. స్టార్ట్ చేసాము. దానికి కలెక్టర్ గారు చెప్పాను ఇమీడియట్గా ల్యాండ్ ఇవ్వమని. ఆ ల్యాండ్ ఇస్తే దాన్ని 45 డేస్లో ఎస్టాబ్లిష్ చేసి ఏ రోజు వచ్చిన చెత్త ఆ రోజు దానికి పెట్టి ప్రాసెసింగ్ చేసి డిస్పర్స్ చేస్తారు. ఇంకా డంప్ యార్డ్లు అంటూ ఉండవు. కలెక్టర్ గారు కూడా ఇమీడియట్గా నేను ల్యాండ్ ఇస్తాను, ఇబ్బంది లేదు. ఎంత 0.8 ఎకర్స్ ఎంత కావాలా? 1 ఏకర్ కావాలి. ఆ 1 ఏకర్ కలెక్టర్ గారు ఇమీడియట్గా ఏర్పాటు చేస్తున్నారు. ఏర్పాటు చేసిన తర్వాత 45 రోజుల్లో అది కూడా కంప్లీట్ చేస్తాం. ఇంకెప్పుడు కూడా ఉండదు. తర్వాత ఇవాళ ఎమ్మెల్యే గారితో మీతో నేను తిరగడం జరిగింది. కలెక్టర్ గారితో కొన్ని ఏరియాలో డ్రైన్స్ బాగలేవు. జనరల్గా ఒక మున్సిపాలిటీలో ప్రజలు కోరుకునేది ఫస్ట్ తాగడానికి స్వచ్ఛమైన నీరు, తర్వాత రెండోది ఇంట్లో నుంచి వచ్చే చెత్త చెదరం ఏదైతే ఉంటుందో సాలిడ్ వేస్ట్ అంటారు, అది ఏ రోజుకి ఆ రోజు బయటకు పంపించాలి. మూడోది వాడు కోరుకునేది ఏంటంటే బాత్రూమ్ నుంచి, టాయిలెట్స్ నుంచి, కిచెన్ నుంచి వచ్చే వాటర్, యూజ్డ్ వాటర్, వాడిన వాటర్ని బయటికి పంపించేయాలని కాలువల ద్వారా. నాలుగోది రోడ్లు, 5 లైట్స్. ఆ తర్వాత ఇంకా పార్కులు కావచ్చు, హాస్పిటల్స్, స్కూల్స్, కమ్యూనిటీ హాల్స్, ఇంకా అనేకమైన ఉంటాయి. ఉన్న చెరువుల్ని కరెక్ట్గా మొత్తం రీజనరేట్ చేయటం రకరకాలుగా. బట్ అన్నిటికంటే ప్రయారిటీ డ్రింకింగ్ వాటర్, డ్రైన్స్, రోడ్స్, లైట్స్. దీంట్లో అటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఈరోజు మన రాష్ట్రంలో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇచ్చేదానికి యాక్సెప్ట్ చేసి టెండర్లు పిలిచేసాం. మీ దాంట్లో కూడా టెండర్లు పిలిచాం. డ్రింకింగ్ వాటర్ రాష్ట్రం అంతా జరుగుతుంది. అదేవిధంగా మీ పార్వతీపురంలో కూడా ఈ ప్రాజెక్టు ద్వారా UIDF 1, అమృత ఈ 2 ద్వారా యాక్చువల్గా చేసాం.